అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. మనకి ఆశ్వీజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులు అయితే మొదలయ్యే సమయం ఆసన్నం అవుతోంది కదండి. అది ఎన్నో రోజులు లేదు, వారం రోజుల్లోకి వచ్చేసింది. ఇంకా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు దేవి శరణ్ నవరాత్రులన్నీ మనం అమ్మవారిని, దుర్గా అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ 9 రోజులు 9 అవతారాలుగా అమ్మవారిని పూజిస్తాం. ఏ నైవేద్యం పెట్టాలి, ఎలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజ చేయాలి, అయితే మొదటి రోజు ఏ సమయానికి కూర్చుని అమ్మవారిని మంచి ముహూర్తంలో పూజ అనేది ప్రారంభించాలి, ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి పెట్టాలి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో రూపంలో చేసి ఈ వివరాలన్నీ అందులో పొందుపరిచాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోను అలాగే లాస్ట్ లో ఎండ్ కార్డ్ లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అయితే ఈ రోజు ఈ వీడియోలో అమ్మవారి చరిత్ర నుంచి, శ్రీదేవి చరిత్ర నుంచి కొన్ని కథలైతే తీసుకుని మీ అందరితో పంచుకుందామని ఈ వీడియోలో మొదటి కథ అయితే చెప్తానండి, అమ్మవారికి సంబంధించింది. అయితే ఈ కథలు అనేవి మేము ఎందుకు వినాలి, తెలుసుకుంటే ఏంటి ఉపయోగం అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ కథలు వినడం వల్ల మనకి అమ్మవారి చరిత్ర ఏంటి, అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, అమ్మవారి కోసం ఇంకా ఎక్కువ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంతో పాటు అమ్మవారి నామస్మరణతో, అమ్మవారి కథలు వింటూ అమ్మవారికి చాలా దగ్గరగా ఉండే ఒక ప్రయత్నం అన్నమాట. ఈ 9 కథల ద్వారా ఆ 9 రోజులు మీరు వింటే చాలా మంది ఉదయం సాయంత్రం కూడా నిష్టగా నియమాలతో అమ్మవారికి నవరాత్రుల్లో ఈ పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఆ పూజలతో పాటు అమ్మవారి కథలు కూడా వింటే మనకి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు ఇంకాస్త పెరిగి అమ్మవారికి చాలా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల అమ్మవారు సంతోషించి అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి మన మీద ఉంటాయి కూడా. అయితే ఈ కథలన్నీ నవరాత్రి సమయంలోనే వినాలా, ఉత్తప్పుడు వినకూడదా అంటే ఎప్పుడైనా వినొచ్చండి. నవరాత్రి సమయంలోనే వినాలని ఏమీ లేదు. కాకపోతే నవరాత్రి సమయంలో ఎందుకు వినండి అంటున్నానంటే, మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఉత్తప్పుడు అమ్మవారికి పూజలు చేసినా చేయకపోయినా నవరాత్రులు అనేసరికి ఆ అమ్మవారి ధ్యానంలోనే, అమ్మవారి ట్రాన్స్ లోనే ఉండి అమ్మవారికి సంబంధించినవే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కథలు కూడా వాటికి తోడయి అమ్మవారి చరిత్రను వింటూ ఉంటే మనకు ఆ మనసుకి ఇంకా ఆహ్లాదంగా ఉండి అమ్మవారి కృపా కటాక్షాలు ఇంకా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నవరాత్రి సమయాల్లో వినండి అంటున్నాను. అయితే నవరాత్రి సమయంలో వినమంటున్నారు కదా, ఇప్పుడు ఇవి కథలు వినక్కర్లేదా, మరి ముందు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని కూడా డౌట్ రావచ్చు. ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే ఇది అమ్మవారి చరిత్ర కదండి. అమ్మవారి చరిత్రలో కొన్ని కథలు తీసుకున్నప్పుడు అమ్మవారికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. పూజ ఎలా చేయొచ్చు, ఇంకా అమ్మవారికి ఏ విధంగా చేస్తే అమ్మవారి ప్రీతి చెంది ఆవిడ కృప మన మీద ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి ముందుగా తెలిసాయి అనుకోండి, పూజ ఇంకా భక్తి శ్రద్ధలతో మనం చేసుకుంటాం కదా, ఆ విధంగా మనకి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే ముందు రిలీజ్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా అమ్మవారి కథలలో శ్రీదేవి చరిత్రలోంచి మొదటి కథనైతే తెలుసుకుందాం ఈరోజు. శ్రీదేవి చరిత్రలో మొదటి కథ. శ్రీ సమృద్ధమైన నైమిసారణ్యంలో సూతుడు సౌనకాది మహర్షులకు భవానీ దివ్య చరిత్రను వినిపించసాగారు. ఋషులారా, దైవాలలో బ్రహ్మ ఉత్తముడు, బ్రహ్మ కన్నా విష్ణువు ఉత్తముడు, ఆ విష్ణువు కన్నా కూడా ఈశ్వరుడు ఉత్తముడు. సమస్త నాథుడైన ప్రణవంగా చెప్పబడే ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు. అయితే శివుడే సర్వోత్తముడు. అటువంటి శివుణ్ణి కంటే ఉత్తమమైనది భువనేశ్వరి అయిన జగదంబ. ఆ భవానీదేవి సర్వమూర్ధన్య స్థానంలో పుట్టింది. ఆమెనే దేవి అని, శ్రీదేవి అని, మహాలక్ష్మి అని, చండీ అని, దుర్గా అని, మహాశక్తి అని ఆరాధిస్తుంటారు. ఆ శక్తి సంయోగం వల్లనే శివుడంత గొప్పవాడు కాగలిగాడు. పరమశివప్రియ సమస్త సృష్టికి, స్థితికి, లయమునకు కార్యకారణ స్వరూపమైన ఆ భవానీదేవి మహిమకు, శక్తికి మచ్చుతునకే మహిషాసుర మర్దనం. సూతుడు చెప్పినది విని అసలు ఈ భవానీ ఆవిర్భావం ఏమిటో,
ఆమె శివానీగా ఎలా పరిగణింపబడిందో చెప్పండి అని అడిగారు శౌనకాదులు. సూతుడు చెప్పడం మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు బ్రహ్మ సంధ్య అనే తను సృష్టించిన పిల్ల మీద మోహపరవశుడై 10 మందిలోనూ అవమానపడిపోయారు. ఆ సందర్భంలో శివుడు అతనికి ధర్మోపదేశం చేయడంతో బ్రహ్మ మరింత చిన్నబుచ్చుకున్నారు. ఎలా అయినా సరే శివుణ్ణి కూడా మోహ వివసుణ్ణి చేయాలనుకున్నారు బ్రహ్మ. అందుకు గాను దక్షుణ్ణి ప్రేరేపించి మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చేయమన్నాడు. దక్షుడు అలానే చేశాడు. సాక్షాత్కరించింది శ్రీదేవి. ఏం కావాలో కోరుకోమంది. తన కుమార్తెగా జన్మించి శివుణ్ణి వరింపమన్నాడు దక్షుడు. అనుగ్రహించింది ఆ తల్లి. తపస్సు ఫలించింది కదా అని దర్పతుడైన దక్షుడు తన ధర్మపత్ని అయిన వీరిని యందు ఆధాన వేళల్లో ఆతృతలో అమ్మవారి పూజా సుమంతో దీపాన్ని ఆర్పారు. అందుకు కినిసిన ఆ దేవి తన పూజా ద్రవ్యాన్ని అగ్నిపాలు చేసిన దక్షుణ్ణి దుహితగా ఎక్కువ నాళ్లు ఉండనని, ఆ ఇంట యోగాగ్నిలో దగ్ధమవుతానని శపించింది. వరం వరమే, శాపం శాపమే. దక్షనందిగా జన్మించిన అమ్మవారికి సతి అని నామకరణం చేశారు. సతీ శంకరుల వివాహం కూడా జరిగింది. కాలాంతరాన శివ విరోధిగా పరిమణించిన దక్షుడు తన ఇంట జరిగే యాగానికి సతీ శంకరులను పిలవలేదు. అయినా సంగతి తెలిసి పుట్టింటి మమకారంతో వచ్చిన సతిని దక్షుడు తూలనాడాడు. ఆమె ఎదుటే జగత్పితే అయిన ఆమె భర్త శివుణ్ణి నిందించారు. అందుకు ఆగ్రహించిన సతి యాగవాటికలో యోగాగ్నిని సృష్టించుకుని దహించుకుపోయింది. సతీ వియోగంతో శివుడు హిమవంతుణ్ణి ఓషధీపుర ప్రాంతాలు చేరి సుదీర్ఘమైన తపస్సులో పడ్డారు. మనం భవానీదేవి ఎలా ఆవిర్భవించింది, అలాగే భవానీదేవి సతీదేవిగా శంకరుడిని పత్నిగా ఎలా ఆవిర్భవించారో కూడా మనం తెలుసుకున్నాం కదా. తర్వాత కథలో మనం పార్వతీదేవి అవతరణం గురించి తెలుసుకుందాం. ఇది శ్రీదేవి చరిత్రలోంచి అమ్మవారికి సంబంధించి నేను చెప్పాలనుకున్న ప్రథమ కథ అండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉండి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.